హలో, ఐఎమ్ డాక్టర్ సౌమ్య, 49 కన్సల్టెంట్, రాజమండ్రి బ్రాంచ్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే వెన్ టు కన్సల్ట్ ఏ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. ఎప్పుడు ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి మనం వెళ్ళాలి? ఎస్, అఫ్ కోర్స్ గైనకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుంటాము, బట్ వై ఫర్టిలిటీ ఎక్స్పర్ట్? వై నాట్ గైనకాలజిస్ట్? మనకి బ్రాడ్గా కేటగిరైజ్ చేద్దాం. సో ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్లీ ఉన్న ప్రాబ్లమ్స్ని కానీ ఒక 7 కేటగిరీస్ అని అనుకున్నట్లయితే కనుక, ఫస్ట్ థింగ్, మ్యారేజ్ అయింది, 1 year అవుతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసే ఉంటున్నారు, బట్ ప్రెగ్నెన్సీ అన్నది రావట్లేదు. అటువంటి వారు ఖచ్చితంగా ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ని సంప్రదించడం బెటర్. ఎందుకంటే 80% ఆఫ్ ద కపుల్స్ కి ఫస్ట్ 1 year ఆఫ్ మ్యారేజ్ లోనే ప్రెగ్నెన్సీ అన్నది రావాలి. దిస్ ఇస్ లైక్ ఫస్ట్ వెరీ బేసిక్. 1 year అయినా రావట్లేదు అంటే బెటర్ టు గెట్ అన్ ఒపీనియన్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మ్యారేజ్ అయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది, 3 months-కో 4 months-కో అబార్షన్ అన్నది అయిపోతుంది. వన్స్ అయింది, ట్వైస్ అయింది. అటువంటప్పుడు ఏమైనా కానీ జెనెటిక్ కండిషన్స్ వలన అబార్షన్స్ అయి ఉండొచ్చు. ఎందువలన అలా అవుతుంది అని ఇవాల్యుయేట్ చేయించుకుని, దానికోసం మళ్ళీను ఒకసారి చూపించుకుని దేని వలన ఇలా అవుతుంది, మిగతా అన్ని పారామీటర్స్ నార్మల్ ఉన్నాయా లేదా, ఏమైనా టెస్టులు బెటర్ ఫర్దర్ గా చేయించుకోవడం వలన నెక్స్ట్ వచ్చే ప్రెగ్నెన్సీస్ అనేవి స్టేబుల్ గా కంటిన్యూ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చి అట్ ద సేమ్ టైం అవుట్కమ్ కూడా బాగుండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్, వెరీ వెరీ కామన్ దీస్ డేస్ ఇస్ PCOS. PCOS is like increasing in its incidence and prevalence. సో PCOS అంటే ఏంటి? రెగ్యులర్ గా పీరియడ్స్ రావడము, ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు, ఫేషియల్ హెయిర్ ఎక్సెసివ్ ఫేషియల్ హెయిర్ ఉన్నా కానీ, పింపుల్స్, హెయిర్ లాస్, ఆల్ దీస్ ఆర్ లైక్ వెరీ మచ్ రెగ్యులర్ సిమ్టమ్స్ ఇన్ PCOS. సో PCOS ఉన్న వాళ్ళలో అగైన్ దే ల్యాండ్ అప్ ఇన్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. వీళ్ళలో ఏమవుతుంది అంటే ఎగ్ అనేది టైంకి రిలీజ్ కాదు. దట్ ఈస్ ద రీజన్ వై దే విల్ ల్యాండ్ అప్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. సో మళ్ళీ స్కాన్స్ చేయించుకోవడము, ప్రాపర్గా ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూసుకోవడము, రిలీజ్ అయిన టైంలో ఈదర్ వాట్ ఎవర్ ఈస్ ద వే వీఆర్ ప్రొసీడింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్, దాన్ని ఫర్దర్గా ప్లాన్ చేసుకోవడం అన్నది ఇట్ ఈస్ గుడ్ టు చూస్. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నా కానీ, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలుస్తున్నప్పుడు సివియర్ పెయిన్ ఉన్నా కానీ, డిస్పెరోనియా అని అంటాం, ఈ కండిషన్స్ లో కూడాను వన్స్ స్కాన్ చేయించుకుని ఏమైనా గనక ఎండోమెట్రియోసిస్ లక్షణాలు ఉంటే, అతుకుల్లాగా ఫామ్ అయ్యి ఉండవచ్చు కడుపులోనే, అతుకుల వలన మళ్ళీ ట్యూబ్స్ కానీ ఏమైనా ఎఫెక్ట్ అయ్యాయా లేదా చూడాలి. దాని వలన కూడా ప్రెగ్నెన్సీ రాకపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ కండిషన్స్ ఉన్నాయా లేదా, ఇటువంటివన్నీ ఇవాల్యుయేట్ చేసుకోవడానికి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోవడం అన్నది మంచిది. వన్ మోర్ థింగ్, ఒకవేళ ఏమైనా కనుక ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్పోన్ చేస్తున్నారు, లేదా ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ అంటాము, ఒక 6 months టైం పీరియడ్ లోనే ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారు, వీళ్ళల్లో కూడాను ఫాలిక్యులర్ స్టడీ అని అంటాం. సీరియల్ గా ఫాలికల్ అనేది, ఎగ్ అనేది రిలీజ్ అవుతుందా లేదా, గ్రో అవుతుందా లేదా, ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తే ప్రెగ్నెన్సీ అన్నది ఛాన్సెస్ అనేవి బెటర్ గా ఉంటాయి. 100% ఛాన్స్ అనేది మనం ఎప్పుడూ చెప్పము, బట్ బెటర్ గా ఎప్పుడు ఉంటుంది అన్నది చూసుకోవచ్చు. వన్ మోర్ థింగ్ ఇస్ లైక్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ థింగ్. ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అంటే, ప్రెగ్నెన్సీని ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీలోనే ఏమైనా కొన్ని కండిషన్స్ ఉండొచ్చు, హెల్త్ కండిషన్స్ ఉండొచ్చు, వాళ్ళ చిల్డ్రన్ కి ఎంత రిస్క్ ఉంటుంది, నెక్స్ట్ ఫర్దర్ గాను ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఇవన్నీ కూడాను మనకి తెలుస్తుంది. మీకు ఏ విధమైనటువంటి సపోర్ట్ కావాలన్నా, ఇవాల్యుయేషన్ కానీ, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సమస్యలు ఉన్నా కానీ మీరు 49 ఫర్టిలిటీ సెంటర్ కి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.